శ్రీమాత్రే నమః. నా పేరు ఉపలంచి పూర్ణచందర్. నేను హైదరాబాద్‌లో ఉంటాను. నేను ఒక ఐ హాస్పిటల్‌లో అడ్మిన్‌గా వర్క్ చేస్తున్నానండి. ఈ మా ఈ సంవత్సరంలో ఇది మూడోది. ఆహ్, శ్యామల నవరాత్రులు చేశాను. అలాగే మరి లలితా అమ్మవారిది కూడా నవరాత్రులు చేశాను. ఇది మూడోది వారాహి నవరాత్రులు కూడా చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది. అందుకే మూడోసారి కూడా చక్కగా చే చే ఆఫీస్‌లో ఇబ్బందుల్లో ఏదో ఉన్నా గాని మేము సంతోషంగానే చేసుకోగలిగాం. ఏ ఇబ్బంది లేదు. గురువుగారి ఆధ్వర్యంలో ఆయన సలహాలు, సూచనలు పాటిస్తూ, ఆయన మార్గదర్శకంలో చక్కగా చేసుకోగలిగాము. అంతా సంతోషం స్వామి. వీటానికున్న అనుబంధం ఎన్ని రోజుల నుంచెల్లి నవరాత్రులు ఇది 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 ఎన్ని చేశారు? మూడోది. ఇది మూడో నవరాత్రులండి. ఇది సారి చేస్తున్నాను. ఈ సంవత్సరం ఉగాది తర్వాత ఉగాది రోజు నుంచి మొదలుపెట్టుకుంటే ఇది మూడోది స్వామి. చాలా చక్కగా ఉంది. చక్కటి అనుభవాలున్నాయి. సంతోషంగా ఉంది. ఏ రకమైన ఇబ్బందులు లేవు. చేసుకోగలుగుతున్నామని. అందుకే మూడోది కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. మీకు గుర్తుండిపోయిన నవరాత్రులు ఏవి? అవి ఎందుకు నచ్చినవి? ఈ ప్రతి నవరాత్రి నాకు గుర్తుండేది స్వామి. ఎందుకంటే ఒకదానికి మించి ఒకటి అంటే ఈ ఎలా అంటే ఇప్పుడు మొదటిసారి ఉండే అనుభవము శ్యామలాదేవి నవరాత్రులు ఉండే అనుభవాలు మరియు లలితా అమ్మవారిది ఒక రకము, ఈ వారాహి నవరాత్రి ఒక రకము. అయితే ఈ మూడోదైనప్పటికీ ఈ యొక్క మూడోసారి కొంచెం ఆఫీస్‌లో వర్క్ ఎక్కువైపోయి, ఆ స్ట్రెస్ ఎక్కువైపోయి కొంచెం ఇబ్బంది పడడం జరిగింది కానీ, మొదటి నవరాత్రులైతే చాలా అద్భుతంగా శ్యామల నవరాత్రులైతే చాలా అద్భుతంగా చేసుకున్నాము. చక్కటి అనుభవాలున్నాయి. రెండోది కూడా ఓకే. పర్వాలేదు. కానీ ఈసారి ఏంటంటే కొంచెము వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయి కొంచెం ఆ రెండిటికంటే కొంచెం ఇది తక్కువ కిందే చెప్పుకోవచ్చు. అట్లా. అంటే చేసే ప్రతి నవరాత్రుల్లో ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా? డెఫినెట్లీ. తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు మొదటి నవరాత్రులు చేసే ఉన్న అనుభవాలతో రెండవ నవరాత్రులు కొన్ని తప్పులు తక్కువ చేసుకున్నాము. మూడవ నవరాత్రులు ఇంకా కొంచెం మీ యొక్క విధానంలో గాని, ఈ యొక్క పద్ధతుల్లో గాని కొంచెం పర్ఫెక్షన్ వచ్చింది. చాలా అద్భుతంగా ఉంది. వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? తెలుపగలరు? మర్చిపోలేని సన్నివేశాలు అంటే ఇంకా ఒక చాలా ఇబ్బందికర క్లిష్ట పరిస్థితుల్లో ఒక చోట ఇరుక్కోవడం జరిగింది. ఆఫీస్‌కి సంబంధించి. అమ్మవారికి ఒకటే నమస్కారం పెట్టుకున్నాను. అమ్మ మరి అది నువ్వే కాపాడాలి. ఎందుకంటే నేను చేయగలిగింది నేను చేశాను. ఆ తర్వాత నీ చేతిలో ఉంది అని చెప్తే ఆ అమ్మవారు చాలా సునాయాసంగా ఆ ఇబ్బందులోంచి అసలు ఆ ఇబ్బంది ఉందా అన్నట్టు చేసేసి బయటకు తీసుకొచ్చేసారు. ఏదైతే మనం బాగా నొప్పితో బాధపడుతూ సడెన్‌గా ఆ నొప్పి అనేది మాయమైపోతే, నొప్పి లేకపోతే అసలు నిజంగా నొప్పి ఉండిందా అనే అనుభవం ఎలా ఉంటదో, ఇది కూడా అసలు ఈ ఇబ్బంది నాకొచ్చిందా అనే పరిస్థితులకి నేను వచ్చేసాను. అంటే టోటల్‌గా నార్మల్‌కొచ్చేసాననమాట. అంత గొప్ప అనుభవం ఉంది నాకు. గురువుగారు ప్రతి నవరాత్రుల్లో ఒక ఆయుర్వేదం గురించి తెలియజేస్తున్నారు. అవునండి. నేను ఆ ముఖ్యం డిఫరెంట్ ఒక్కొక్క ఫస్ట్ దాంట్లోను, సెకండ్ దాంట్లోను, థర్డ్ దాంట్లోను ఆ ఒక తేడా గుర్తిస్తున్నాను. నేను చూస్తున్నాను. ఈ కాంబినేషన్‌లు ఎలా ఇస్తున్నారు, ఏంటి అనేసి చాలా చక్కగా పనిచేస్తున్నాయి అవన్నీ. ఇప్పుడు గురువుగారు కొన్ని విషయాల్లో సమయం అంటే సమయం అంటున్నారు. ఎందుకంటే జాయిన్ అవ్వడం గాని, పూజా సామాగ్రి తీసుకోవడం గాని, అది మీ ఉద్దేశ్యం చెప్పండి? దాంట్లో ఇప్పుడు ఒకటండి గురువుగారు చెప్తున్నారు అంటే అది మన గురించి చెప్తున్నారు. మన మంచి కోసం చెప్తున్నారు. ఒక ఇబ్బంది ఎక్కడవుతుందంటే మన దైనందిన జీవితంలోని పనులన్నీ చేసుకుంటూ మనం ఇది చేస్తున్నాం. మనం ఏదైతే మన ఆఫీసుల పనులు మనం లేదా మన వ్యాపారాలు అవన్నీ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం తేడా. ఇగో ఈసారైతే నేను 2 రోజులు అప్‌డేట్ చాలా లేట్ ఇచ్చాను నేను. చాలా అంటే ఆహ్, నాది కాని పనిని నాకు పెట్టేసేసి నన్ను రాత్రి పగలు బయట తిప్పేసేసి చాలా ఇబ్బంది పెట్టి కొంచెం స్ట్రెస్ అయిపోయింది. చాలా
ఫిజికల్ గా స్ట్రెస్ అయింది, మెంటల్ గా స్ట్రెస్ అయింది. దానివల్ల కొన్ని విషయాలు మర్చిపోవడం, అంటే అప్డేట్ ఇవ్వడం 2 సార్లు మర్చిపోవడం జరిగింది. దాంట్లో కొంచెం హెల్త్ కూడా డిస్టర్బ్ అయింది. అందువల్ల ఇటువంటివి కొంచెం లేట్ అవుతున్నాయి. ఎందుకంటే అదే మనము ఆహ్, ఈ వ మనం కొంచెం కొంచెం ఫ్రీ లైఫ్ ఉండింటే మనది, లేదా జస్ట్ ఖచ్చితంగా 9-6 లైఫ్ అయ్యుంటే, ఇప్పుడు లాస్ట్ 2 టైమ్స్ నేను చేసిన నవరాత్రులు నాకు వేరే ఏ అడ్డంకి, ఏ ఇబ్బంది రాలేదు ఆఫీస్ తరఫున. 9కి నా ఆఫీసు, 6కి అయిపోతుంది. ఇంటికొచ్చేసి నా పూజా కార్యక్రమాలే చేసుకున్నాను. అటువంటి ఏ ఇబ్బందులు లేవు. కానీ ఈసారే కొంచెము పొద్దున 7కే నేను ఆఫీస్‌కెళ్ళాల్సొచ్చింది. సాయంత్రం ఒక్కొక్కసారి 7, 8 అయిపోయేది ఇంటికొచ్చేప్పటికి. ఆ స్ట్రెస్‌లో ఒక్కొక్కసారి అలసిపోయి ఉంటాము. పూజా కార్యక్రమం పూర్తి చేసేసి అప్డేట్ ఇచ్చే పరిస్థితి కూడా మర్చిపోయి, ఒళ్ళు తెలియకుండా పడుకోవడం సరిపోయింది. అట్లా అప్డేట్ ఇవ్వడం కొంచెం ఇబ్బందయింది. అంతకు మించి వేరే ఇబ్బందులేం లేవు. అంతా చక్కగా చేసుకోగలిగాం. ఆ ఒక ఆహ్, అదే ఒక అప్డేట్ ఇవ్వడంలో తప్పితే మిగతా అన్నిట్లో మాకే ఇబ్బంది అనిపించలేదు ఈసారి. లాస్ట్ టైమ్ అది గూడా ఇబ్బంది లేదు. అన్ని అప్డేట్‌లు కరెక్ట్‌గా ఇవ్వగలిగాను. ప్రతిరోజు ఆ 2 నవరాత్రులకి అన్నీ జరిగిపోయాయి. ఈసారి ఒక అప్డేట్ ఇవ్వడం మాత్రం కొంచెం ఇబ్బందయింది అంతే. 2 రోజులు లేట్ అయింది. సరే స్వామి, మంత్రదీక్షకి ఏమైనా ఎంత ఖర్చొచ్చింది? లేదంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? లేదంటే హోమానికి ఏమైనా ఖర్చులకి ఇమ్మని అడిగారా డబ్బులు ఎవరన్నా? ఎవ్వరు నాకు గురువుగారు గాని, గురువుగారి తరఫున గాని, వేరే ఎవ్వరు గాని నన్ను ఎక్కడా గూడా ఒక్క పైసా ఏ రకంగా కూడా అడగలేదు నన్ను. సరే స్వామి. కొత్త సాధకులు వచ్చారు కొంతమంది మీ తర్వాత. వాళ్ళ అనుభవాలు ఓకే. విన్నప్పుడు ఏమనిపించింది? బావుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ఒకటి ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్, ఒక్కొక్కటి ఫీలింగ్‌ని బట్టి వాళ్ళ యొక్క ఆహ్, డ ఎట్లా మనం ఎలా చెప్తామంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం. నమ్మకం అనేది ముందు మనకి కావాలి. ఫస్ట్ అవును. మనము గురువుగారి మీద నమ్ముతాము. గురువుగారిని నమ్మామంటే పీఠం మీద నమ్మకంతోనే మనమొస్తాం. గురువుగారిని చూడకపోయినా సరే, ఆయన మాట, లేకపోతే ఆయన విధానమో, లేకపోతే ఆయన పద్ధతులో, లేకపోతే అమ్మవారి ఈ ఈ గురువుగారిని మనకు పంపించారు. మనకు కలిసేలా చేశారు. ఇప్పుడు ప్రపంచంలో మనకు తెలిసి మన తెలుగు ప్రాంతాల్లోనే బోలెడంత మంది గురువులున్నారు రకరకాలుగా. మరి ఈ గురువుగారే అవును. మనకి ఎందుకు కలిసారు అంటే, అమ్మవారి యొక్క సంకల్పం అది. ఆవిడ కల్పించేలా చేశారు ఈ గురువుగారు. ఈయన ద్వారా నువ్వు నన్ను చేరుకోను, ఈమె ద్వారా నువ్వు నా దారిలోకి రా అని చెప్పేసి ఈయనకి మనకు కల్పించారు. మరి ఒకసారి కల్పించిన తర్వాత ఆ గురువు గారి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం పాటించాలి. ఎక్కడైనా 1, 2 సార్లు మనం మామూలు మనుషులము. తప్పులు జరిగే అవకాశం ఉంది. ఆ తప్పును సరిదిద్దుకొని ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా చూసుకుంటూ గురువు గారి సలహా సూచనల ప్రకారం ముందుకెళ్తే మనం చక్కటి దారిలో ఉంటాం. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం చెప్పండి. మ మన మన ఇప్పుడు మన సాంప్రదాయం, సంస్కృతి, మన పద్ధతులు మనకు ముందు తెలియాలి. ఇప్పుడు ఏదో గుళ్ళున్నాయి. చిన్నప్పుడు అమ్మ, నాన్న తీసుకెళ్లారు గుళ్ళు, గోపురాలకి తిరిగాము. నమస్కారం పెట్టమన్నారు. నమస్కారం పెట్టాము, వచ్చాము. ఏ దేవుడు ఏమిటి, ఎందుకు, ఎలా అనే యొక్క విధానం ముందు మనకు తెలియాలి. అది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మన తల్లిదండ్రులు కూడా మనకేం చెప్పలేదు. ఈ ఇది ఒక్కొక్కటి నా వయస్సు పెరిగి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అసలు గుడి ఏంటి? దేవుడేంటి? అనేసి నాకుగా నేను ఒక తెలుసుకోవడము, ఆ పుస్తకాల ద్వారానో, ఎవరైనా పెద్దలు చెప్పడం ద్వారానో, వినడము ముందు నాకంటూ తెలిస్తే నేను నా పిల్లలకో, ఇంకా వేరే వాళ్ళకో నేనేమన్నా చెప్పగలను. ముందు నేను తెలుసుకోవాలి. నేను తెలుసుకోవాలి అంటే ఏదో పుస్తకం చదివి చెప్పడం కంటే, నేను ఆచరించి, నేను అనుభవించి చెబితే అప్పుడు నాకు బుర్రలో ఉండిపోతది. నేను ఆచరించింది, నేను అనుభవించింది ఖచ్చితంగా నాకు తెలుస్తుంది. దాని ద్వారా 10 మందికి ఉపయోగపడతాను. తెలియని వాళ్ళకి ఎవరికైనా చెప్పే అవకాశం ఉంటుంది. నా పిల్లలకు కూడా నేను లేదు ఇలా చేయండి. ఇది పద్ధతి, ఇది మన సంప్రదాయము, ఇది మన సంస్కృతి. ఇప్పుడు గురువుగారు చాలా వీడియోస్ పెడుతున్నారు గ్రూప్స్‌లో. ఏది ఏంటి? ఎక్కడ తప్పు జరుగుతుంది? మనమేంటి? మన సంస్కృతి ఏంటి? ఏదెందుకు చేయాలి? ఇప్పుడు ఈ మనం ఈరోజు వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి? అది ఎందుకు చేస్తాము? ఈ రోజు నుంచి ఏం జరుగుతుంది? అని చెప్పి కూడా చక్కగా ఆయన రైటప్ ఇచ్చారు. అదంతా చదివిన తర్వాత ఇవి ఇవి కొన్ని ఆయన గురువుగారు పెట్టిన విషయాలు మనం ఎన్ని పుస్తకాలు చూస్తే దొరుకుతాయో అటువంటిది మనకి అవన్నీ ఎక్కడెక్కడి నుంచో మనకు తీసుకొచ్చి పెట్టి మనకి చక్కటి విషయాలు మనకు ఈ గ్రూప్ ద్వారా తెలియజేస్తున్నారు. మన ద్వారా మనకు తెలియని వాళ్ళకి కూడా మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లేదా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి 4 మంచి మాటలు చెప్తే వాళ్ళకి స్వాంతన చేకూరుతుంది.
మన ఈ పూజల యొక్క విశిష్టత నేను ఇప్పుడు నా ప్రవర్తన ఇప్పుడు నేను ఏదో పూజ చేస్తున్నాను, నేను రోజు బొట్టు పెట్టేసుకుని ఆఫీస్కి వెళ్తున్నాను, నేను అరే దీక్షలో ఉన్నాను కాబట్టి గడ్డం కూడా చేయట్లేదు, నేను ఇన్ని వేషాలు వేసినా అక్కడ నా ప్రవర్తన బాగుంటేనే వాళ్ళు నేను చేసే దేవుణ్ణి నమ్ముతారు. నేను నా మాట్లాడే విధానం బాగుంటే, అరే ఈయన పూజ చేస్తున్నాడు, కరెక్ట్ దారిలోనే ఉన్నాడు, ఈయన పరుష మాటలు మాట్లాడలేదు, ఈయన తప్పు మాట్లాడట్లేదు, ఈయన కోపంగా మాట్లాడట్లేదు, ఈయన మనని కన్విన్సింగ్ పద్ధతిలో మాట్లాడుతున్నాడు, ఈయన మన కరెక్ట్ పద్ధతిలో చెప్తున్నాడు. నేను ఎన్ని బొట్లు పెట్టుకుని, ఎన్ని కండువాలు వేసేసుకునో, ఈ మాలలు వేసేసుకునో, నేను అన్ని పెట్టుకుని నేను ఆఫీస్కి వెళ్ళి అందరితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నోటికొచ్చినట్టు మాట్లాడో, లేకపోతే తిట్టడం చేసో, లేకపోతే కోపం చూపించో చేస్తే నేను చేసే పూజల్ని కూడా వాళ్ళు డౌట్ పడతారు. నా బిహేవియర్ కరెక్ట్ గా ఉంది అంటే నేను చేసే దేవుడు కరెక్ట్ అనేసి వాళ్ళు నమ్ముతారు. నా గురువు గారు కరెక్ట్ అని నమ్ముతారు. అంటే ఈయనకి ఎవరైతే మార్గదర్శకులు ఉన్నారో వాళ్ళు సరైన పద్ధతిలో వీళ్ళని నేర్పిస్తున్నారు, వీళ్ళని సరైన దారిలో నడిపిస్తున్నారు కాబట్టి వీళ్ళు సమాజం పట్ల మంచి దృక్పథంతో ఉన్నారు, ఒక పాజిటివ్ దృక్పథంతో, ఒక మంచి ఆలోచనతో ఉన్నారు అనేది గురువు గారి యొక్క ఆలోచన నా ఒక బిహేవియర్ ద్వారా ఎదుటి వాళ్ళకి కనబడుతుంది. గురువు గారు స్ట్రిక్ట్ గా ఉంటారు కదా, ఏమైనా తప్పు చేస్తే తీసేస్తారని. అంటే మరి మీరు ఇన్ని నవరాత్రులు చేశారు, మీకు ఏమైనా భయం అనిపించిందా? భయం అంటే భయం అనిపించడం అంటే ఒకటి స్వామి, ఆయన చెప్పేది క్రమశిక్షణ 100% పాటించడం, అది కూడా కష్టమే మన వంటి వాళ్ళకి. చెప్పాను కదా, డైలీ లైఫ్ లో మనం ఇప్పుడు ఎక్కడెక్కడో తిరుగుతాం, హాస్పిటల్లో రకరకాలుగా మాట్లాడతాం, రకరకాల పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళు ఎంత ఇరిటేట్ చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చినా మనం సంయమనం పాటించి జాగ్రత్తగా మాట్లాడడం అనేది చాలా కష్టం. ఈ గురువుగారు ఇంత కఠినంగా ఉండడం వల్ల ఏంటంటే, మనము అట్లీస్ట్ మనం అనుకుంటాం కదా, 100% మార్క్స్ కి ప్రిపేర్ అవుతే కనీసం 50 మార్కులన్నా వస్తాయి, 60 మార్కులన్నా వస్తాయి అనేసి గురువు గారు అంత స్ట్రిక్ట్ గా ఉండడం మూలాన కనీసం మనము కొద్దిగా అన్నా మనము సరైన దారిలో వెళ్ళగలుగుతున్నాము. ఆయన ఖచ్చితంగా ఇలా చేయాలి అని చెప్పకపోతే ఇది కూడా ఎవరు చేయరు. మనం చెప్పేసాను వాళ్ళు ఈ రోజు ఇలా చేసుకోమని అయిపోయింది, అప్డేట్ గురించి ఏం లేదు అంటే, అప్డేట్ అనేది వీళ్ళు ఉన్నారు, సరైన దారిలో వెళ్తున్నారు, వీళ్ళకి ఏమైనా డౌట్లు వచ్చినా వీళ్ళు మనకి అడుగుతారు అనేసి అప్డేట్ లోనే మనకు తెలుస్తుంది. అప్డేట్ ఇచ్చారంటే గురువుగారు లేదు నాకు ఈరోజు ఒంట్లో బాగాలేదు, నాకు లాస్ట్ టైం ఒకసారి ఒక రకమైన ఇబ్బంది అయింది, అది బహుశా మీరే అనుకుంటా లాస్ట్ టైం కూడా ఫోన్ చేసి, లేదు మీరు గురువు గారికి పెట్టండి మీ ఇబ్బంది ఏందో ఆయనకి పర్సనల్ దాంట్లో పెట్టండి, ఆయన మీకు రెమెడీ ఇస్తారన్నారు. నేను నాలో నేను రచ్చుకున్నాను, ఏదో నాకు ఏదో నేనేదో తప్పు చేశాను, నాకు ఇది శిక్ష అనేసి. లేదు మీరు అలా కాదు, మీరు గురుగారికి పెట్టాలి అన్నారు. గురుగారికి పెట్టిన తర్వాత ఆయన ఒక రెమెడీ ఇచ్చారు. ఆ రెమెడీ పాటించిన తర్వాత అదేదో నా మీద బరువు ఇలా తీసేసినట్టు వెళ్ళిపోయింది. అట్లా అంటే గురువు గారి యొక్క ప్రభావము, ఆయన యొక్క మాట, ఆయన యొక్క విధానాలు, రెమెడీ అంత బాగా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నాయి కాబట్టి, ఆయన ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నారు కాబట్టి మనం ఇలా చేయగలుగుతున్నాం. ఆయన స్ట్రిక్ట్ గా లేకపోతే ఏదో యాంత్రికంగా చేసేసి వెళ్ళిపోతాం. ఇంత స్ట్రిక్ట్ గా ఉండి కూడా ఫైనల్ గా ఆయన ఏం చెప్తున్నారు, ఇన్ని విధానాలు చెప్పి మీరు ఇవేమి చేయలేరా, రోజు నమస్కారం పెట్టుకోండి, ఇది చదువుకోండి, ఈ నమస్కారం పెట్టుకోండి, వట్టి జపం చేసుకోండి అని లాస్ట్ లో మళ్ళీ ఆయన అది కూడా చెప్తున్నారు. మీరు ఈ విధానాలన్నీ చెప్పి ఇవి చేయగలిగిన వాళ్ళు చేసుకోండి, మేము ఇవి కూడా చేయలేము అన్న వాళ్ళు జపం చేసుకోండి అని చెప్తున్నారు. మరి దారి అది కూడా ఆయనే చూపిస్తున్నారు, ఇది కూడా అదే చూపిస్తున్నారు. ఒక్కసారి ఈ రోజు అయితే ఈసారి నాకు కించిత్ బాధ ఎక్కడ అనిపించింది, ఆయనకి ఏంటంటే ఏదో అనిపించి ఆయనకే చెప్పాలనుకున్నా, సరే ఈ సందర్భంగా చెప్తాను. ఇప్పుడు మేము దారి తప్పి ఉన్నామనుకోండి, ఇబ్బందుల్లో ఉన్నామనుకోండి, ఏదున్నా మాకు ఒక ధైర్యం ఏంటంటే మాకు ఒక గురువు గారు ఉన్నారు, ఏ కష్టం వచ్చినా ఆయనకు ఒక చెప్పుకుంటే ఆయనకు అమ్మవారి ద్వారా మాకు ఒక తీరుస్తారు, ఎవరితో ఇబ్బంది వచ్చినా. అటువంటి గురువు గారే నాకు సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని చూసుకుంటారంటే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి కదా. అప్పుడు కూడా మీకే చెప్పుకుంటాం, అయ్యా గురువు గారు మీరు మమ్మల్ని అలా అంటే ఎట్లా, మేము ఇప్పుడు గురువు గారు అంటే మాకు తండ్రితో సమానం. మేము ఏ ఇబ్బందులు ఏది చేసినా, ఏ తప్పు చేసినా ఆయనే క్షమించి, శిక్షించినా, క్షమించినా, ఆదరించినా ఆయనే. గురుగారు ఆయన బెదిరించినా ఆయనే, దానికి దారి చూపించిన ఆయనే. కాబట్టి కొంచెం కించిత్ బాధ అనిపించిన ఆయనే చూసుకుంటారు. అది ఆయన ఇప్పుడు పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పినా మన మంచి కోసమే, చేదు మంది ఇచ్చినా మన ఆరోగ్యం కోసమే. ఆ రకంగా చేసుకోవాలి. గురువు గారు అంటే అది గురుస్థానం. ఆ గురువు గారు ఆయన నోటితో ఏమంటే అది జరుగుతుంది. నాకు అనుభవంగా ఉంది. నాకు చెప్పాను కదా, నాకు ఈ ఇబ్బంది ఉందంటే ఆయన చెప్పిన రెమెడీలో ఇలా తీసేసినట్టు అయిపోయింది నాకు. అటువంటిది
ఆయనే మమ్మల్ని కాపాడతాడు. ఆయనంటే ఆయన ద్వారా అమ్మవారు ఆ రూపంలో మమ్మల్ని కాపాడుతుంది. అది పరిస్థితి. పీఠంలో మంత్ర సాధన చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సింది ఏంటిది? ఆ గురువుగారి సూచనలు తప్పకుండా పాటించాలండి. ఎందుకంటే ఆయన చెప్పేది పద్ధతులు, విధానాలు కూడా చాలా ఆ ఆలోచించి మనకి అనుకూలంగా మనకి ఏదైతే సులభంగా ఉంటుందో, ఏదైతే ఆచరించదగినట్టు ఉంటుందో అది మనకు ఆయన ఇస్తున్నారు. కాబట్టి ఆయన సూచన తప్పకుండా పాటిస్తే మనం చక్కగా మన కార్యక్రమం మనం చేసుకోగలం. పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అనడానికి ముఖ్యమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? చాలా బాగున్నాయి. చెప్పే కదా ఈసారి అంత పెద్ద ఇబ్బందుల్లో ఉన్నాను నేను. అమ్మవారి ద్వారా యాక్చువల్లీ గురువు గారికి నేను ఇలా చెప్పుకుందామని ఈ పరిస్థితిని అనుకున్నాను. నేను అమ్మవారికి ముందుగా నమస్కారం చేసుకున్నాను. అమ్మ ఇది ఇలా, అది నా పరిస్థితి ఇది అనేసి అనగానే అనుకోగానే నేను అక్కడికి వెళ్ళే లోపలే నాకు ఆ సొల్యూషన్ వచ్చేసింది అక్కడికి. నేను అక్కడికి వెళ్ళే లోపల నేను ఒకటి ఫేస్ చేయాలి, వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నేను ఫేస్ చేసే లోపలే నా సొల్యూషన్ అక్కడ రెడీగా ఉంది. అది అమ్మవారి మహత్యం మరి. ఏదో ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు సమయం చెప్పండి. అక్కడ నేనేదో చాలా హార్ష్ గా ఫేస్ చేస్తాను, రఫ్ గా ఫేస్ చేయాల్సి వస్తుంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న చోటకి నేను వెళ్ళేసరికి నన్ను వాళ్ళు మంచిగా హృదయపూర్వకంగా ఆహ్వానించి ఆదరించడం జరిగింది నిజంగా. నేను ఏం ఊహించుకుని వచ్చాను, నేను ఏం ఆలోచిస్తూ వచ్చాను, అమ్మవారి నమస్కారం మాత్రం పెట్టుకున్నాను. ఇక్కడ జరిగింది ఏంటి? టోటల్ రివర్స్, అప్సైడ్ డౌన్. అట్లా. సరే స్వామి, మీరు కూడా అంటే ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రానికి కొంతమందికి శక్తి ఉండదంటారు కదా, దాని గురించి మీ సమాధానం? ఈ శక్తి అనేది భావన, నమ్మకం. మనలో భావన, గురువు గారి మీద నమ్మకం. అదే ఆయన ముఖతః ఇచ్చిన, ఆన్లైన్లో ఇచ్చిన, ఎలా ఇచ్చినా మంత్రం మంత్రమే. ఆయన చాలా చక్కగా స్పష్టంగా చెప్తున్నారు. ఈ మంత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రం అందరికీ ఒకే రకమైన ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కరి మంత్రం నాకు తెలియదు కాబట్టి. అది కూడా మీ యొక్క ఒక్కొక్క మనిషిని బట్టి మీకు ఆ మంత్రం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో శక్తి ఉండదు ఉన్న వాళ్ళైతే మూర్ఖత్వమే. ఎందుకంటే ఆ శక్తి ఎంత ఉంటుందో నాకు తెలుసు, స్వానుభవం నాకుంది. కాబట్టి ఆన్లైన్లో ఇచ్చే వాటి శక్తి గురించి మనము అనుమాన పడాల్సిన అవసరమే లేదు. హాయిగా చక్కగా చేసుకోవచ్చు. ఏం భయపడాల్సిన పని లేదు. అంటే మీరు కూడా ఆన్లైన్ లోనే తీసుకున్నారు కదా మంత్రము? అవును. మీరు ఎలా అనుభవించారు ఆ శక్తి గురించి? చాలా చాలా బాగుందండి. చాలా చక్కగా ఉంది. ఏ ఇబ్బంది లేదు. సులభంగా ఉంది. ఇప్పుడు ఒకటి గురువు గారు ఆయన వీడియోలో కూడా చెప్పారు. మంత్రం అనేది మనకి మనం చదివేటట్టు ఉండాలా, పెద్ద పెద్ద పదాలేవో ఉండేసేసి ఇంత పెద్దగా ఉందో, ఇంత పెద్ద చాలా బరువైన పదాలుండో, గొప్ప సంస్కృతం ఛందస్సుతో నిండి ఉన్న మంత్రం మీకు ఇస్తే అదే కరెక్ట్ అనుకుంటే అది పొరపాటు. మనకి నమ్మకం కావాలా. దేవుడి మీద ఎంత నమ్మకం ఉందో గురువు మీద అంతే నమ్మకం ఉంచాలా. గురువు గారు ఇచ్చిన మంత్రం మీద కూడా అదే నమ్మకం మనకి కొనసాగాల. అప్పుడే మీరు దానిలో ఆ ఎసెన్స్ ని పొందగలరు. లేకపోతే మటుకు ఉపయోగం లేదు. ఇప్పుడు దాని మీద నమ్మకం లేకపోతే ఇది 3వ నవరాత్రి అయితే నేను చేయను కదా. మొదటిసారి నాకు ఈ డౌట్ వచ్చేసేసి ఏంటి నా ఆన్లైన్ లో ఇచ్చాడు, ఏదో చెప్పారు, ఏదో చేస్తున్నాం. మీరు భావన అనేది చాలా ముఖ్యం మనకి. మనసులో నమ్మకము, భావన ఈ రెండు లేకపోతే వేస్ట్. ఇప్పుడు మీరు ఎదురుగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, మీ ఎదురుగా దేవత కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది? భావన అంత గొప్పది. ఆ మంత్రం మీద మీకున్న నమ్మకం అంత గొప్పది. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక దారిలో ఒక పెద్ద ఆయన, ఒక చిన్న పిల్లోడు ఇద్దరు వెళ్తున్నారు. సడన్ గా ఆ చిన్న పిల్లోడికి బాగా కడుపు నొప్పి వచ్చింది. దగ్గరలో
ఏ డాక్టరు లేడు, ఏ మందులు దొరికే పరిస్థితి లేదు. ఊరు రావాలి అంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఊరు రావాలంటే కూడా చాలా దూరం వెళ్ళాలి. ఈయనకి ఎంత చెప్పినా నా కడుపు నొప్పిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను అనేసేసి చెప్తే, ఈ గురువు లాంటి పక్కనున్న పెద్దాయన ఏం చేశాడు, ఏదో ఒకటి ఇచ్చేసి, ఇది నేనొకటి ఇస్తా, నీ నోట్లో ఒకటేస్తాను, మింగొద్దు, కేవలం చప్పరించాలి అని చెప్పేసేసి ఆయన నోట్లో ఒకటేస్తాడు. అది చప్పరిస్తాడు. ఒక 2 నిమిషాలు, 3 నిమిషాల్లో ఆ కడుపు నొప్పి క్రమంగా తగ్గిపోతుందన్నమాట. తగ్గిపోతున్న తర్వాత ఆయన ఒక పెద్దాయన అంటాడు, "అరే! తగ్గిపోయింది. మీరు నాకేం మందిచ్చారు? ఏంటి? మింగొద్దన్నారు." అది అంటే, "లేదు అదే ఎసేసేయి." తర్వాత, "సరే నీకు తగ్గిపోయింది కదా! అది ఊసేసేయి" అంటాడు. అది ఊసేసిన తర్వాత ఏం లేదు. అది చొక్కా గుండీ బటన్. చొక్కా గుండీ ఇస్తాడాయన. అంటే ఆయన మీదున్న నమ్మకము, ఆ మందు మీదున్న నమ్మకము నీకు కడుపు నొప్పి తగ్గిచ్చింది. ఇక్కడ కూడా నీకు మంత్రం మీదున్న నమ్మకమే, మీ గురువు గారి మీదున్న నమ్మకమే భావన. పెద్దాయన గురువుగారు నాకేదో మంత్రం ఇచ్చాడు, నాకేదో మందిచ్చాడు, దానివల్ల నాకు తగ్గిపోతుందన్న నమ్మకం ఉంది ఆయన మీద మీకు. ఆ నమ్మకం మీకు ఆ నొప్పిని తగ్గిచ్చింది. అదే విధంగా ఇక్కడ గురువుగారి మీద నమ్మకం, పీఠం మీద నమ్మకం, గురువుగారి మీద నమ్మకం, గురువుగారిచ్చే మంత్రం మీద నమ్మకం. ఆ నమ్మకం ఉంటే, ఆ శ్రద్ధ ఉంటే ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది. మీరు జపం చేసినాక అనుభవాలొస్తున్నాయి. అనుభవాలకు గురువుగారు వివరణ ఇస్తున్నారు. మీకెలా అనిపించింది? ఒకవేళ మీకు అనిపించినయి ఒక 2 చెప్పండి. లాస్ట్ టైమ్ అయితే నాకు ఫస్ట్ టైమ్ అయితే అద్భుతమైన అనుభవాలున్నాయి. సెకండ్ టైము పర్వాలేదు. ఈసారి ఇంకా నేనొక ఫోటో పెట్టాను. ఇచ్చాను. మరి గురువుగారికి సమయం లేదు. అంతా చాలా బిజీ వర్క్‌లో ఉన్నట్టున్నారు. ఆయన నాకైతే ఈసారి ఎందుకు జరిగిందో తెలీదు. దాని గురించి అయితే ఇవ్వలేదు. ఇచ్చారు. కాకపోతే ఈసారి ఫస్ట్ వాటికి కొన్నిటికిచ్చారండి. అవును. అచ్చా! అందులో మీకేముంది చెప్పండి. నాకు అంటే ముందు నవరాత్రులప్పుడు చాలా చక్కగా బాగా ఆయన వివరణ ఇచ్చారు. నాకు చాలా బాగుంది. అంతా బాగా జరిగింది. ఏ ఇబ్బందులు లేవు. నాకు ఈ గద్దెల చప్పుడే గానియండి, ఈ అమ్మవారు తిరుగుతున్న చప్పుడు, ఎందుకంటే నేను ఒక్కడినే ఉంటాను ఇంట్లో పూజ టైంలో ఎక్కువగా. ఆ టైంలో మనుషులు వెనక తిరుగుతున్నట్టు. మా వాళ్ళేమో ఎవరు నిద్ర లేవలేదు. మరి మనుషులేమో నా వెనకాలే తిరుగుతున్నట్టు, నా పక్కనే నిలబడ్డట్టు నాకు అనుభవం తెలుస్తోంది. లాస్ట్ టైమ్ అయితే మన లలితమ్మవారి నవరాత్రులప్పుడైతే ఉద్వాసన రోజైతే నన్ను ఎవరో తట్టి పిలిచారు. ఏంటి, నేను చక్కగా ఆనందంగా కూర్చొని అమ్మవారి ముందు కూర్చొని అవేవో చదువుతూ ఉన్నాను. తెల్లవారిపోతుంది. 5 దాటేసింది. 5:30 ఏమో అవుతోంది. గురువుగారేమో తెల్లవారక ముందే అమ్మవారిని సాగనంపేయాలి, ఆ కార్యక్రమం పూర్తి చేయాలి, హారతి ఇవ్వాలి అని చెప్పారు. నేను అది వదిలేసేసి నేను ఏదో చదువుతూనే ఉన్నాను నేను. అప్పుడు నన్నెవరో ఇలా చక్కగా ఒక మనిషి ఇలా కొట్టినట్టు అనిపించింది. నాకు ఎనకాల చూస్తే ఎవరు లేరు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎవరు నిద్ర లేవలేదు తెల్లవారుజామున. ఇంకా ఎవరు నిద్ర లేవలేదు. నేనొక్కడినే మేలుకున్నాను. పూజ గదిలో ఉన్నాను. పూజ గదిలో ఉన్న నన్నెవరు తట్టి పిలవరు. ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు స్నానం జేసి ఉన్నా నన్ను పిలుస్తారేమో గానీ, నన్ను చేత్తో తట్టరు. చక్కగా తట్టారు నాకు. ఇట్లా తెలిసింది. నేను వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు. నాకప్పుడు బుర్రలోకి వెలిగిందేందంటే, "టైం అవుతుంది నాయనా, నువ్వు అవన్నీ పెట్టు కూర్చొని. నీ నీ ఆనందంలో నువ్వు ఉండిపోయావు. నన్ను పంపించు." అనేసేసి అలా గుర్తు చేశారనిపించింది నాకు. అంటే భావన నాకు. ఇలా పుచ్చారంటే నువ్వేదో తప్పు చేస్తున్నావు. కానీ నెక్స్ట్ పనేంటో చూడు అనేసేసి. అంత గొప్ప అనుభవం నాకు. అది విషయం. గురుగారు తామర గింజలు వాడమని చెప్పారు గదా! ఎలా అనిపించింది? అదే. చెప్పారు. ఆయన నదిలో వేయమన్నారు. కొన్ని సగం మన ఇంట్లో పెట్టుకోమన్నారు. 40 ఉన్నాయి. 20 చక్కటి గుడ్డలో పెట్టి నదిలో వేయమన్నారు. మళ్ళీ మిగతా 20 పెట్టుకోమన్నారు. ఇది ప్రకృతి సిద్ధంగా కూడా ఇప్పుడు నదిలో వేస్తే అవి చక్కగా మొలుస్తాయి కదా! అది కూడా ఒక నది కూడా బావుంటుంది. పర్యావరణానికి కూడా మంచిదది. ఈ గజ్జెలతోటి అమ్మవారికి మాల ఏయమన్నారు గదా! ఎలా అనిపించింది? అవును. బావుంది. అది దాని గురించి కూడా చెప్పారు. దాన్ని ఎలా వాడుకోవచ్చో చెప్పారు. ఎవరైనా అదే మన నేర్చుకునేవాళ్ళు, నృత్యం నేర్చుకునే వాళ్ళుంటే వాళ్ళకి కూడా ఇమ్మన్నారు. అది అంటే ఇంకా నేను తీయలేదు అవన్నీ. ఆహ్, ఆహ్, మన ఏంటంటే ఇప్పుడు ఎల్లుండి లలిత అమ్మవారి గుడికెళ్తున్నాను. అక్కడ తిరుమేచ్చూర్ అనేసి లలితా సహస్రనామం మొదటిసారి భాష్యం చెప్పిన ప్రదేశం అట అది. అక్కడికెళ్తున్నాను. సరే 9వ తారీఖున. అది నిన్న పూర్తయింది. ఇన్ని రోజులు దీక్షలో ఉన్నాను. ఇంకొక 4 రోజులు ఇదే దీక్షా విధానంలో ఉండేసేసి
అమ్మవారిని దర్శించుకుందాం అనేసేసి. మిగతా అన్ని తీసేయడం జరిగింది. ఇంకా అఖండ దీపం అయిపోలేదు. అది నడుస్తూనే ఉంది. ఇంకా ఇప్పుడు కూడా నడుస్తోంది. వావ్! అఖండ గ్రేట్ అండి. దీపం ఇంకా నేను ఆయిల్ ఏం పోయట్లేదు. దాన్నేం చేయట్లేదు. అది ఇంకా 2 డేస్ నిన్న నిన్న ఉదయం అయిపోయింది మనది. ఈ రోజు వరకు ఇంకా నడుస్తూనే ఉంది. వెలుగుతుంది. వెలుగుతోంది. అది అది మరి అద్భుతమే కదా! గోధులతోటి అమ్మవారిని ఆహ్వానం చేశారు కదా! ఎలా అనిపించింది? అది చక్కగా అనిపించిందండి అది. కాకపోతే ఆ విధానం మనం ఏంటంటే మాది ఈ పైకి, కిందకి అందరూ వెళ్తూ వస్తూ ఉంటారు. ఎంట్రన్స్ నుంచి లోపలికి అంత పర్ఫెక్ట్‌గా చేయలేకపోయాం. ఆ గురువుగారు ఫోటోలు పెట్టారు. చూసాను. చాలా అద్భుతంగా, చాలా సంతోషంగా ఉంది. అసలు అలా చేసుకోవాలి గదా! అనిపించింది. ఆయన పెట్టిన ఫోటోలు చూసి. అంటే పీఠంలో ఆహ్వానం చేశారు కదా! మీకెలా అనిపించింది? అవి చాలా చూసినప్పుడు? బాగుందండి. నిజంగా చాలా నచ్చింది నాకు. అసలు అక్కడికి రావడానికి కూడా కుదరలేదు. ఆయన నాకు దగ్గరే గురువు గారిది. ఒక 20 నిమిషాల్లో వెళ్ళిపోతానక్కడికి. కానీ నాకు ఇప్పటివరకు అది ఏదైనా రాసి ఉండాలి, అదృష్టం ఉండాలి. ఆ టైం అవకాశం ఎప్పుడో అమ్మవారు రావాలి. కల్పించాలి కదా! అంతే. అంతే. అమ్మవారు ఆ అవకాశం అంతే. కల్పించాలి. చూడండి వాళ్ళెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ శ్రీశైలం నుంచి ఎవరో వచ్చారు కలవడానికి గురువుగారు పెట్టారు గ్రూప్‌లో. ఆ! ఇంకెవరో ఎక్కడి వైజాగ్ నుంచో వస్తున్నారు. వైజాగ్ దగ్గరున్న వైజాగ్ వాళ్ళు నుంచి వెళ్ళలేకపోతున్నారు. ఆ! అదే దగ్గరున్న వాళ్ళు విశాఖపట్నం నుంచి రాలేకపోతున్నారు. వచ్చారు. ఆ! వెల్లుల్లి రసం గురించి గురుగారు అమ్మవారికి సమర్పణ ఏమన్నారు కదా! ఎలా అనిపించింది? అది నేను చేసుకోలేకపోయాను స్వామి. ఎందుకంటే మేము అందరం జాబ్ హోల్డర్స్‌మే. హ్మ్. సాయంత్రం చాలా ఇబ్బందవుతది మాకు. ఇంటికొచ్చేప్పటికి ఒక్కొక్కళ్ళు నేనొక్కడినే తొందరగా వస్తాను. మిగతా వాళ్ళందరూ మామిడల్లం 8 మామిడల్లం కూడా తలకు పెట్టుకోమన్నారు కదా! అదెలా ఆ! అనిపించింది? అది బాగా అనిపించింది. లాస్ట్ టైమ్ ఏమో వేప నూనె చెప్పారు. ఈసారి ఇది మామిడల్లం చెప్పారు. మామిడల్లం పెట్టారు. ఆ! ఆ! అదే లాస్ట్ టైమ్ వేప నూనె అది కూడా గుర్తుంది. చాలా చక్కగా ఉంది. అది కూడా అసలు కామ్ అయిపోయిందనమాట మైండ్. చక్కగా కాన్సంట్రేట్ చేయగలుగుతాం మనం. ఆ వేప నూనె అప్పుడు కూడా ధ్యానానికి ముందు హ్మ్. కొంచెం పెట్టుకొని ఇలా మర్దన చేసుకొని మీరు ధ్యానం చేసుకోమన్నారు. చక్కగా చేసుకోగలిగాను. బావుంది. ఈ కుంకుడుగాయలతోటి తలని స్నానం చెప్పారు గురుగారు. అది లాస్ట్ ఎలా టైమ్ గూడా చెప్పారు. మనం లాస్ట్ టైమ్ గూడా చేసాము. ఈసారి గూడా చిన్నప్పుడు ఎప్పుడో చేశాను. మళ్ళీ లాస్ట్ టైమును ఈసారి మళ్ళీ స్టార్ట్ చేశారు. బావుంది. బెల్లం దీపం వెలిగించారా? ఎలా అనిపించింది వెలిగిస్తే? బెల్లం దీపం కుదరలేదు స్వామి. బెల్లం దీపం చేయలేకపోయాం వెలిగించలేదు. ఈసారి. చేయలేదు. సరే. కూరగాయల సలాడ్ ఎలా ఉంది? బావుందది. ఆహ్, చేశారు. స స్టమక్‌కి ఒక రకమైన కంఫర్ట్‌గా అనిపిచ్చింది. ఏ అంటే ఇబ్బందులు అది లేకుండా అది గ్యాస్‌లు తీసుకోవడం అది లాంటివి. తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఏమన్నా మార్పు వచ్చిందా మీ దాంట్లో? ఆహ్, ఒకసారే తీసుకున్నాం గదా స్వామి. మరి ఒక 2, 3 సార్లు తీసుకుంటే అంటే మీకు స్టమక్‌లో అయితే కంఫర్ట్‌గా ఉంది. స్టమక్‌లో హ్మ్. అయితే కంఫర్ట్‌గా ఉంది. ఏ ఇబ్బంది లేకుండా ఉంది. మంచిగా అనిపిచ్చింది. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయమన్నారు గదా! మీకెలా అనిపించింది? చేశాం. అది అంటే నా దగ్గర అమ్మవారిది చిన్న విగ్రహం ఒకటుంది. హ్మ్. అంటే నిత్య పూజలో ఉంటుందది చిన్నది. ఆ విగ్రహానికి నేను చేశాను. చా మంచిగా అనిపిచ్చింది. అవి అంటే వీడియో తీసుకున్నాను. ఎవరికీ అయితే పెట్టలేదు. నా దగ్గరే ఉంది. హ్మ్. పంపించమంటే గురువుగారికి పంపిస్తాను. వద్దు పెట్టకండి. పంపించకండి. ఎవరికీ పెట్టలేదు. మా ఇంట్లోనే చక్కగా చేసుకున్నాను. నేను ఎప్పుడైనా చూసుకోవడానికి అసలు అభిషేకం చేసుకుంటే నాకు నాకు నా మొహంలో నాకే తెలిసిపోతోంది ఆ సంతోషం. అంత హ్మ్. ఆనందంగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. అమ్మవారి దగ్గర మంచినీళ్ళు, నైవేద్యాలు పెడతాం గదా! అమ్మవారు తీసుకున్నట్టుగా అవును. ఏమన్నా మీకు అనుభవాలు ఉంటాయా? లేదు స్వామి. నాకైతే ఏమనిపించలేదు. ఏమనిపియలేదా? జప్సాలో మీకేమన్నా ఇబ్బందులొచ్చినాయా? లేకపోతే అది ఎలా లేదు. లేదు. అధిగమించారు? జప సాధనలో నాకు ఏ ఇబ్బందులు రాలేదండి. చక్కగా నేను చేసుకోగలిగాను. చెప్పా కదా! ఇంతకుముందయితే నాకు యాక్సిడెంట్ అయ్యి కూర్చోగలిగేవాడిని కాదు. కానీ గంట హ్మ్. సేపయినా చక్కగా కూర్చోగలుగుతున్నాను నేను. 3 సార్లు ఫస్ట్ టైమే నేను ఆ ఒక చేంజ్ చూసాను. కింద కూర్చొని ఇబ్బందయ్యేది. చక్కగా ఇప్పుడు గంట సేపు కూర్చోగలుగుతున్నాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం అన్నీ ఒక గంట సేపు కూర్చున్నాను. చక్కగా అన్నీ చేసుకోగలిగాను. ఏ ఇబ్బంది లేదు. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చినాయా? ఏమన్నా లోటుందా? చాలా లోటేం లేదు. ఏ లోటు హ్మ్. లేదు. చాలా ఆ! సంతృప్తికరంగా పీఠం ఉంది. ఏ చే లోటు లేదు. పీఠం చేపట్టే అన్న సందర్భం గురించి మీ అభిప్రాయం చెప్పండి. చాలా మంచి కార్యక్రమాలండి. నేనసలు ఒకసారి ఆ పూరిలో చేసేది మనం పార్టిసిపేట్ చేయాలని జెప్పేసి మన వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాను. మాకు ఆఫీస్‌లో సెలవివ్వనన్నారు.
ఇంకా అంటే మనకు ఉమ్, అదృష్టం రాసిలేదు ఇంకా ఇప్పట్లో. ఎప్పుడుందో మరి అది. అంతే. ఆ! ఉమ్, రేపు వరంగల్‌లో అయినా అవకాశం ఉంటుందో లేదో చూడాలి. ఆహ్, ఓకే, ఓకే. అదేంటి మంగళగిరిలో చేశారు. అప్పుడు అనుకున్న అయ్యో! అని అప్పుడు కుదరలే. పూరి జగన్నాథ్ అక్కడ ప్రయత్నం చేశా. అక్కడ లీవ్ కూడా దొరకలేదు నాకు. ఇంక ఇప్పుడు వరంగల్‌లో అన్నా వీలవుతుందేమో ప్రయత్నం చేయాలి. 24 ఉంది. అదే. గుర్తుంది. రాసి ఉండాలి. ఉమ్. అవకాశం ఉంటే తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాను. పీఠంలో రాకముందుకు వచ్చిన తర్వాత ఏమన్నా మీకు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమన్నా మార్పు చెందిందా? ఆహ్, మెంటల్ పీస్ బాగా ఉంది. ఉమ్, ఇంతకుముందు ఒక పర్టిక్యులర్ డేస్‌లోనే పూజ గదిలో కూర్చోవడం జరిగేది. ఇప్పుడు అలా కాకుండా ప్రతిరోజు కూర్చుంటున్నాము. ఒక మానసికంగా చాలా బాగుంది. అంటే శారీరకంగా ఏవో ఇబ్బందులున్నాయని గాదు. ఉమ్. మెంటల్ పీస్ బాగా ఉంది. మెంటల్ వెల్‌నెస్. ఐ యామ్ ఫీలింగ్ మెంటల్ వెల్‌నెస్ బాగుంది. మీ జీవితాన్ని మంత్రసాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉంటే చెప్పండి. అమ్మగారు పిలవగానే పలుకుతున్నారు గదా! ఇబ్బందులున్నాయి. నాకిది కావాలా? వద్దా? ఉమ్, ఏదైనా ఒక వస్తువు, ఒక మనిషి దగ్గరికి వెళ్ళాలి. నేను ఎళ్ళాలా? వద్దా? వీళ్ళు నాకు కావాలా? వద్దా? ఉమ్, మీరు వద్దు అంటే మీరు నన్ను కలపొద్దు. ఉమ్, వాళ్ళతో ఇబ్బంది అంటే వాళ్ళు నన్ను ఆవిడే దూరం జేస్తున్నారు. లేదు నువ్వు రాంగ్ ప్లేస్‌లో ఉన్నావు. ఇది నీకు కరెక్ట్ గాదు అని ఉమ్. పంపించేస్తున్నారు. మరి ఇంతకు మించిన నిదర్శనం మనకేం గావాలి? ఏం కావాలంటారా? మరి సనాతన ధర్మం గురించి గాని, దేవుని గురించి గాని ఇక్కడికి రావడం చేత మీరు ఏం నేర్చుకున్నారు? మీకు ఏ విధంగా ఉపయోగపడింది? ఆహ్, కొత్త విషయాలు చాలా తెలుసుకున్నాం. గురువుగారైతే మనకు మంచిగా వారి యొక్క కార్యక్రమాల్లో అన్నీ పెడుతున్నారు. వారి యొక్క ప్రతి ఒక్క విశేషం గురించి కూడా సనాతన ధర్మం గురించి, హిందూ మతం గురించి అన్ని విషయాలు గూడా మనకు చక్కగా వాళ్ళక్కడ పెడుతున్నారు అందులో. అవన్నీ చదువుతున్నాను. మాక్సిమం చదువుతున్నాను. కొత్త విషయాలు చాలా తెలుసుకుంటున్నాను. నేను ఇంతకుముందు గూడా ఈ పుస్తక పఠనం అనేది నాకు చాలా ఇంట్రెస్టే. 16 ఉమ్, సార్లు అయ్యప్ప దీక్షలో ఉన్నాను. అది అది ఒక అది వేరే రూట్ అది. నా భావనలో అదొక విధానం. ఇది వేరే విధానం. ఆ విధానం అది భజనలు, పాటలు, దీక్ష విధానాలు అది కొంచెం వేరే. ఇది టోటల్లీ డిఫరెంట్. ఇది జప విధానం ఇది. ఈ జప విధానంలో ఏంటంటే బాడీ చాలా కంట్రోల్‌కొచ్చేస్తుంది. బీపీ నార్మల్‌కొచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక దాంట్లో పడ్డామంటే మన బీపీ చాలా నార్మల్ అంటే ఇప్పుడు నిమిషానికి సపోజ్ మామూలుగా ఒక నిమిషానికి 100 సార్లు శ్వాస పీల్చుకున్నామంటే, మనం జపంలో ఉన్నామంటే దానికి సగం టైమే తీసుకుంటాం. అంటే ఉమ్. దానివల్ల మన ఒక హార్ట్ బీట్ తగ్గుతుంది. హార్ట్ హార్ట్ కంట్రోల్‌లో పంపింగ్ ఉంటుందన్నట్టు. అదుపులో హార్ట్‌లో పంపింగ్ తగ్గుతుంది. దానివల్ల హ్మ్. ఆయుస్సు పెరుగుతుంది. హ్మ్. ఇప్పుడు ఎట్లయితే మనం ఒక ఎలక్ట్రికల్ స్విచ్‌కి 1000 సార్లు ఇది స్విచ్చింగ్ టైమింగ్ అంటుంది. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ కాబట్టి 1000 సార్లు ఈ హ్మ్. స్విచ్ అంటే 1000 సార్ల తర్వాత అది ఎప్పుడైనా పోవచ్చు. ఇప్పుడు ఒక టైర్ ఉంది. 30,000 హ్మ్. కిలోమీటర్లు దీని లైఫ్ అని కంపెనీ వాళ్ళు ఇస్తారు. అది ఎప్పుడు 30,000 తిరిగితే కాదు. అప్పుడు. 40,000 30,000కు ఖచ్చితంగా తిరుగుతుంది. 30,000 తర్వాత ఎప్పుడైనా పోవచ్చు. ఇంకొక 10,000 ఎప్పుడైనా. రావచ్చు, 2,000 రావచ్చు, 5,000 రావచ్చు. అట్లా హ్మ్. మన టైం పెరుగుతుందన్నమాట. మన హ్మ్. హార్ట్‌కి ఇచ్చిన టైం పెరుగుతాంది. ఆ ఒక శ్వాస అనేది కంట్రోల్ అయ్యి ఇంటర్‌లింక్డ్ ఒకదానితో ఒకటి. మనం జపం ఉన్నాం. మన మైండ్ కామ్ అవుతుంది. మన ఆరోగ్యం బాగుతుంది. మైండ్ కామ్ అవుతుందంటే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. కోపం రాదు. కోపంలో ఉన్నప్పుడే తప్పు మాట్లాడతాం. పరుషంగా మాట్లాడతాం. అది కంట్రోల్ అయిపోతుంది. అట్లా హ్మ్. ఇన్ని రకాలుగా పనికొస్తుంది. స్టెప్ బై స్టెప్ ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి బాగుపడుతుంది. అఖండ దీపారాధన గురించి ఏమన్నా సన్నివేశాలున్నాయా మీరు చెప్పాల్సింది? ఏం లేదండి. అఖండ దీపం నాకు ఫస్ట్ టైమే భయపడ్డాను. మొదటిసారి చేసినప్పుడు. రెండోసారి కాస్త ధైర్యం వచ్చింది. మూడోసారి అయితే చక్కగా చెప్తాను. ఈరోజు ఇంకా ఉండేది. హ్మ్. ఏ బ పొద్దున నేను 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 నిన్న 7కి నేను 7కి వెళ్ళిపోయాను నేను. 4కి లేచి నేను అన్ని పనులు చేసుకొని ఉదయం పూజ అది చేసుకొని వెళ్ళిపోతే నిన్న పొద్దున 7కెళ్తే సాయంత్రం 7:30కొచ్చాను. మళ్ళీ నేను 7:30కొచ్చి నేను అన్ని శుభ్రం చేసుకొని, స్నానం అవి చేసుకొని, నేను పూజ గదిలోకెళ్ళేసరికి 8 దాటేసింది. అయినా దీపం చక్కగా వెలుగుతోంది. అంటే నా మీద అమ్మవారు దయించింది. అంతేనండి. ఏదో గురువు మన కష్టపడొస్తున్నాడు ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఆ! హ్మ్. ఎందుకు ఇబ్బంది పెట్టాలి? పొద్దున్న ఇప్పుడు నేను చేస్తున్న పని తెలుస్తది గదా! అవునండి. ఏదో తిరుగుతున్నాడు. పోనీ ఏదో సరదాగా తిరగడానికి పోయాడు అంటే శిక్షిస్తారేమో.
అలా కాదు కదా. ఉద్యోగరీత్యా తప్పట్లేదు. ఉద్యోగరీత్యా తప్పలేదు కాబట్టి నాకు వచ్చేంత వరకు చక్కగా ఉంది. ఏ ఇబ్బంది లేదు. మళ్ళీ నేను చక్కగా అది పంచలవి పట్టుకొని లోపలికెళ్ళి ఆ ఒక్క ఒత్తిని కొంచెం సరి చేసుకొని, అవసరం ఉండి నూనె పోసుకొని, ఆ తర్వాత ఉమ్. అప్పటి వరకు ఏమి లేదు. చక్కగా వెలుగుతోంది. గురుముఖత మంత్రోపదేశానికి మనం సొంతగా చేసే మంత్రానికి ఏమైనా తేడా గమనించారా? డెఫినెట్‌లీ, డెఫినెట్‌లీ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు సొంతంగా చేసుకునే మంత్రం అంటే యూట్యూబ్‌లో బోలెడన్ని మంత్రాలున్నాయి. అవునండి. బోలెడన్ని మంత్రాలున్నాయి. దానికి గురువు లేకపోతే ఏం చేయాలో గూడా వాళ్ళు ఆ పద్ధతులు చెప్పారు. ఎలా చేసి ఆ ఒక మంత్రాన్ని ఎలా తీసుకోవాలో గూడా వాళ్ళు చెప్పారు. ఆ, అయినప్పటికిని గురువు మంత్రం మాత్రమే కాదు. గురువు మనకి ఎన్నిటికి ఇప్పుడు ఇప్పుడు ఈయన మంత్రం మాత్రమే ఇచ్చేసి ఊరుకోలేదు. ప్రతి క్షణం మన ఎనకాల ఉన్నారు గదా! అప్‌డేట్స్ రూపంలో. ఎవరు ఏం జేస్తున్నారు? ఏం చేయట్లేదు? ఏమి ఇబ్బందులొచ్చినా నాకు మెసేజ్ పెట్టండి. నాకు ఉమ్. వాలంటీర్స్ నలుగురున్నారు. వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు రెస్పాండ్ కాకపోతే నేను రెస్పాండ్ అవుతాను. ఎమర్జెన్సీ అయినా నాకు మెసేజ్ పెట్టండి అనేసన్నారు. మరి ఇంతగా మనకున్న సపోర్ట్ మరి ఆ మంత్రాల్లో మనకు లభించదు గదా! మీరు ఎంత సీరియస్‌గా మీరు మీరు ఒక ఒక మంత్రం మీరు ఎక్కడో తీసుకున్నారు. ఎవరో ఇచ్చారో లేదా యూట్యూబ్‌లో తీసుకున్నారో ఏదో పుస్తకంలో దొరికింది. అద్భుతమైన మంత్రం. మీరు చాలా శ్రద్ధగా, చాలా భక్తిగా అద్భుతంగా చేస్తున్నారు. ఏదన్నా తేడా వచ్చి అది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తే మిమ్మల్ని చూసేదెవరు? అందులో ఎవరికి రెండు చెప్పుకుంటారు? స్టెప్పులుంటాయి. 2 స్టెప్పులుంటాయి. ఒక స్టెప్‌లో ముగ్గురు సాధకులుంటారు. ఆ హ్మ్. ముగ్గురు రెస్పాండ్ కాకపోతే ఇంకా ముగ్గురు. ఆ ముగ్గురు రెస్పాండ్ 6 మెంబర్స్ హ్మ్. రెస్పాండ్ కాకపోతే అప్పుడు గురువుగారు మరి, మళ్ళీ వస్తారు. మరి అంటే ఇది ఎట్లా అంటే ఎస్‌పీజీ సెక్యూరిటీ లాగా. అవునండి. ఫస్ట్ ఇగో వీళ్ళున్నారు. వీళ్ళందరిని దాటుకొని నా ఇబ్బంది నా దగ్గరికి రావాలంటే రాదు గదా! ప్రోటోకాల్ అన్నట్టుగా స్పె అది. ఆ! స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. అవునండి. సో, ఇది మీకక్కడ దొరకదు గదా! అవును. మనకి ఇది ఎందుకంటే ఒక్కోసారి చూస్తాం. మా జిప్ప విధానము మా ఒక సాధన అయిన తర్వాత ఆ బాడీలో ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటది. ఒక హ్మ్. రకమైన భావన ఉంటది. అసలు ఎంత ప్రసన్నంగా ఒకసారి ఇలా శరీరం అది ఒక రకమైన షేక్ ఉంటది. అద్భుతమైన భావన ఉంటది. అవునండి. చాలా ఈ అమ్మవారికి చక్కటి గోరింటాకు పెట్టడం అనుభవం. అమ్మవారికి గోరింటాకు పెట్టడం మీకు ఏమన్నా అనుభవం? అది మనం అక్కడ ఫోటోకి పెట్టమన్నారు. దాని వరకు మనం చేసాం. ఇంక అంతకు మించి మనకి తెలీదు గదా! అది స్త్రీ సాధకులైతే వాళ్ళకి ఉంటది. మనకు దాని గురించి ఏం ఫీల్ ఉండదు. మనకేం తెలీదు గదా! ఇది యాంత్రికంగా అమ్మవారికి జేస్తాం. అమ్మవారికి సారే ఇవ్వమన్నారు కదా గురువుగారు. ఇచ్చాం. నేను మీకెలా మా ఆవిడ అనిపించింది? హ్మ్. నాకు మంచిగా అనిపించింది. నేను మా ఆవిడ ఇద్దరం కలిసి అమ్మవారికి ఇచ్చేసి, "తీసుకో అమ్మా" అనేసి పంచ, చీర అవన్నీ తాంబూలము అన్నీ ఇచ్చాం. అన్నీ తీసుకోమని 3 సార్లు చెప్పమన్నారు. మనస్ఫూర్తిగా చేశామది. బావుంది. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? జరిగింది స్వామి. పొద్దున్నే ఆ రోజు గూడా నాకు 7కి ఆఫీస్‌కెళ్ళాలి. నేను హ్మ్. 4కి చేశాను. కానీ 4కి పూర్తి చేయలే. 5:30 అయిపోయింది. 5:30కి పూర్తి చేసి 7కల్లా మళ్ళీ ఆఫీస్‌కెళ్ళిపోయాను. అని సేమ్ చక్కగా ఆయన చెప్పినట్టు అమ్మవారిని క్షమాపణ చెప్పుకొని, కృతజ్ఞతలు హ్మ్. చెప్పుకొని పీఠానికి, గురువుగారికి కృతజ్ఞతలు, క్షమాపణలు చెప్పుకొని, హారతిచ్చి, కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని సాగనంపి మళ్ళీ వచ్చి మళ్ళీ మా యొక్క దీక్ష పూర్తి చేస్తున్నామనేసి అమ్మవారి ఫోటో కదిపి అన్నీ హ్మ్. చేసుకొని చక్కగా చేసాం. తృప్తిగా చేసుకున్నాం. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా అనిపించింది? అది ఆల్రెడీ గురువుగారు చెప్పారు మనకి ఉంచేసుకోవడం తప్పు గదా! మా దగ్గరే అలా ఉండాలి. మా దగ్గరే ఉండాలి అనుకోవడం కూడా స్వార్థం గదా! స్వార్థం అయిపోతది. మరి అమ్మ మనొక్కళ్ళకే కాదు గదా! అందరికీ అమ్మ. అవును. కాబట్టి ఆమె నీకు అవకాశం ఇచ్చినంత వరకు నువ్వు చేసుకొని సాగనంపాలి. మొదటిసారి చాలా ఇబ్బంది పడ్డాను వాస్తవమే. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ టైమ్ చేసిన ఇది దేనికి సాటి రాదండి. మీరు 10 హ్మ్. సార్లు చేసి అనుభవంతో పదోసారి చేయడం వేరే. మొదటిసారి ఏ అనుభవం లేకుండా ఆ ఒక భావనతో చేయడంలో ఉన్నది ఈక్వల్ కాదు. ఫస్ట్ టైమ్ తెలియదు. అయితే చాలా ఇబ్బందనిపించింది. ఆ తర్వాత హ్మ్. తర్వాత తప్పదు గదా! ఆ తర్వాత అవును గదా! అలా నౌ ఓకే. ఇప్పుడు ఉద్వాసన వీడియోలో గురువుగారు పీఠం గురించి చాలా విషయాలు చెప్పారు. కొన్ని మాకు అవును. తెలియని విషయాలు, రెగ్యులర్ సాధకులకు కూడా తెలియని విషయాలు చాలా విషయం చెప్పారు. అంటే అవును. అవి విన్నప్పుడు ఎలా అనిపించింది? అంటే ఈ వారాహి నవరాత్రులు ఇలా చేస్తున్నాం గదా! అని, పీఠంలో చేస్తున్నాం గదా! అని ఎలా అనిపించింది?
ఈ ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఏంటంటే ఈ గురువుగారు చెప్పి కొన్ని విషయాలు పుస్తకాల్లోనూ, యూట్యూబ్‌లోనూ ఎక్కడా దొరకవు. అది ఆయన చక్కగా అనలైజ్ చేసి ఒకదానికొకటి రిలేట్ చేసి చాలా చక్కగా మనకి పంచుతున్నారు జ్ఞానాన్ని. అంటే ఆ ఆధ్యా సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నారు. అంటే అంతే. ఎప్పుడు అంతే. చెప్పాలనుకున్నా గాని అవును. అది సమయం అవును. రావట్లేదు. ఆ అవును. సందర్భం వచ్చినప్పుడు మేము అక్కడికి పీఠానికెళ్ళాము. బయట అన్న సంతర్పణకెళ్ళాము. కొన్ని విషయాలు తెలియదు. మాకు పీఠం గురించి మాకే కొన్ని విషయాలు తెలియదు. ఇన్ని రోజుల నుంచి ఉన్నా గాని. కానీ మొన్న కొన్ని మాకు తెలియని విషయాలు కూడా ప్రత్యేకంగా ఉద్వాసనలో అందరితోటి మేము షేర్ చేసుకున్నాం. అలా మీకేమనిపించింది చాలా పీఠం గురించి? హ్యాపీగా ఉందండి. చాలా మంచిగా అనిపించింది. నేనొకసారి విజిట్ చేయాలి. నేను రావాలక్కడికి. మీకు అది ఎప్పుడు దగ్గరలో ఉంది. ఆ అదృష్టం ఎప్పుడు రాసిందో, గురువుగారు ఆజ్ఞ ఎప్పుడిస్తారో, అమ్మవారు ఎప్పుడు ఆజ్ఞాపిస్తదో చూడాలి. ఇక నుండి పీఠంలో ప్రతి ఆదివారం గురువుగారు అందుబాటులో ఉంటారు. మీరు టోల్ ఫ్రీ అవును. నంబర్‌కి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఓకే. నెలలో ఎన్ని ఆదివారాలు ఉంటే అన్ని ఆదివారాలు గురువుగారు ఉంటారు. అంటే ఏమన్నా అన్న సంతర్పణ లేకుంటే గురువుగారు ఉంటారు. ఒకవేళ ఆ ఓకే. సండే ఇట్లా ఆదివారం వస్తే అన్న సంతర్పణకి వెళ్తే తప్ప మిగతా ఓకే. వాటికి ఉంటారు. మరియు పౌర్ణమికి కూడా అమావాస్య కూడా ఉంటానని ఒక మాట చెప్పారు. కానీ ఇప్పుడు హ్మ్. ప్రతి ఆదివారం అయితే ఖచ్చితంగా ఉంటారని మీరు వెళ్ళాలనుకుంటే టోల్ ఫ్రీ నంబర్ చేసి వెళ్ళొచ్చండి. ఓకే. ఈ నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందంటారా? చాలా అవసరం ఉంది. హ్మ్. ఇప్పుడు పెడదోవ పడుతున్న యువతకి ఎటువంటి మార్గదర్శకుల అవసరం చాలా ఉంది. తల్లిదండ్రులు చెప్పట్లేదు. చెప్పినా వినరు. ముందుగా అంటే వాళ్ళకే సరిగ్గా తెలీదు. ఇప్పుడు చెప్పట్లేదు అంటే వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి కొంత తెలియాలి. వాళ్ళకి కూడా తెలియాలి. వాళ్ళకి తెలీదు. వాళ్ళకే తెలీదు. ఇప్పుడు నేను నేను నా పిల్లలకి చెప్పాలన్నా నాకు తెలిసుంటే గురువుగారి నుంచి నేను విన్న దాంట్లో సగం కూడా నేను చెప్పడం కష్టం పిల్లలకి. గురువుగారు నాకు 100% చెప్తే నేను కొంత ఆయన 100% నాకు అర్థం అవ్వడం కష్టం. నా యొక్క లెవెల్ ఆఫ్ థింకింగ్‌కి, నా ఆలోచన విధానానికి, నా ఆలోచన స్థాయికి నేను అర్థం ఎంత చేసుకోగలనో, అందులో సగం కూడా చెప్పగలనా లేదా అనేసేసి ఉంటది. సో, నాకు ముందు తెలిస్తే నేనేమన్నా చెప్పగలను వాళ్ళకి. అంటే నేను ముందు తెలుసుకోవాలి. అదే. చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు. పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. అది ఆ! మీకేమనిపించింది? లాస్ట్ లాస్ట్ లలిత అమ్మవారి అప్పుడు చాలా బాగా చెప్పారు. ఈ పిల్లల గురించి. నేను లాస్ట్ అనుభవంలో కూడా చెప్పాను. ఆయన చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు. మొన్న కూడా వీడియోలో అది ఇచ్చారు. పిల్లల్ని ఎలా పెంచాలనేది. అదే అదే. దా 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 దాంట్లో ఇచ్చారు, దీంట్లో ఇచ్చారు. అద్భుతంగా లాస్ట్ టైమే చెప్పాను నేను. అది అవసరం అది మనకి. ఆ ఒక్క సిస్టము మనం పిల్లల్లో తీసుకురావాల్సింది, పిల్లలకి చెప్పాల్సింది, పిల్లలకి నేర్పాల్సింది కంపల్సరీ చేయాలి. హ్మ్. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది? సహకారం ఇప్పుడు చెప్తున్నా నాకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు 2 సార్లు చక్కగా ఫోన్ చేశారు. మీరు ఫోన్ చేశారు. ఏ ఇబ్బంది లేదు. నాకు అవసరం ఉన్న ప్రతిసారి రెస్పాన్స్ నాకంటే ముందు వాళ్ళే నాకు చెప్తున్నారు. ఇలా చేయండి, ఇలా చేయండి అనేసేసి. చాలా చక్కటి రెస్పాన్స్ ఉంది. పీట్ ఇప్పుడు మీ మీ దగ్గర నుంచి రెస్పాన్స్ ఉందంటే గురువుగారి ఆజ్ఞ, గురువుగారి విధానాల వల్ల. మరి అప్పుడు పీఠం అంతే. రెస్పాండ్ అవుతున్నట్టే కదా! అంతే గదండీ. అట్లా. అంతేనండి. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుందండి. హ్మ్. బాగుంది. చెప్పా కదా! లాస్ట్ టైమ్ ఈసారైతే పెద్దగా హ్మ్, అమ్మవారి దయతో ఇంకొంచెం స్ట్రాంగ్‌గా చేసుకోగలిగామేమో. ఫిజికల్‌గా ఇబ్బందులైతే ఏమీ అంత రాలేదు. లాస్ట్ టైమ్ ఒకసారి ఇబ్బందొచ్చింది. గురువుగారికి చెప్పిన వెంటనే ఆయన రెమెడీ ఇచ్చారు. ఆ రెమెడీ చేసుకొని వెంటనే ఇలా తీసేసినట్టు ఎళ్ళిపోయింది. పర్ఫెక్ట్. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి చెప్పండి? చేయాలండి. నలగాలండి బాగా. మనిషి అన్నవాడు అన్ని రకాలుగా నలిగితేనే వాళ్ళలో పరిపక్వత వస్తుంది. హ్మ్. ఇప్పుడు ఒకసారి చేస్తేనో, 2 సార్లు చేస్తేనో కాదు. నిరంతరం సాధన చేస్తుంటేనే చెప్పారు కదా! ఆయన ఇంకా ఈజీ లాంగ్వేజ్‌లో చెప్పారు. మీ అకౌంట్‌లో జమ అవుతుంది సాధన చేస్తున్నంత సేపు. హ్మ్. దట్ క్యాన్ బి యూజ్‌ఫుల్ ఇన్ ఎనీ వే. ఏ రకంగానూ ఉపయోగపడుతుందది. అది నీకు, నీ పిల్లలకి, ఎవరికైనా ఉపయోగపడుతుంది. సాధన అదే. చేస్తూనే ఉండాలి. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఏదో 9 రోజులు బ్యాంక్‌లో డబ్బెలా అయిపోయింది. జమైతుందో బ్యాంక్‌లో ఎగ్జాక్ట్‌లీ. డబ్బెలా జమైతుందో మనం చేసే సాధన పుణ్యంలాగా మన అకౌంట్‌లో జమైతుందన్నారు. అంతే. అంతే. మీ అకౌంట్‌లో అంతే. యాడ్ అవుతుంది. చేసుకోండి ప్రతిరోజు. చెప్పారు. అప్పటికి డిఫరెన్సు, ఇప్పుడు ఏంటి డిఫరెన్సు?
మనం అవును. పూజ దగ్గరికెళ్తున్నామంటే శుచిగా, శుభ్రంగా తలస్నానం చేసుకొని ఎళ్తాం. స్నానం చేసుకొని ఎళ్తాం. మనం పూజ చేసే ప్లేస్ శుభ్రం చేసుకుంటాం. బట్ అదొక ప్రతిరోజు ఒక ప్రక్రియగా పెట్టుకుంటే మనకు మంచిది. అవును. ఆరోగ్యరీత్యా, వ్యవహార రీత్యా అన్నీ ఇప్పుడు మనం చక్కటి ఇప్పుడు దేవుడిని పూజ చేసుకొని చక్కటి పదాలతో ఆయన కీర్తించో, స్తోత్రాలు చేసో, చేసిన తర్వాత ఎళ్లి నోటికొచ్చినట్టు మాట్లాడం గదా! అంటే మన ఆ! లైఫ్ స్టైల్ గూడా మారుతుంది. మనం పాజిటివ్‌నెస్ వస్తుంది. మనం పాజిటివ్‌గా ఉంటే ఒకసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి ఎదుటోడు పాజిటివ్ అయిపోతాడు. అంతేనండి. అప్పుడు పనులన్నీ సజావుగా జరుగుతాయి. ఇంకేమన్నా చెప్పగలుగుతారా? నవరాత్రులు చేశారు గదా! అంత హ్యాపీగా ఏం చేశారు లేదు. గదా! చెప్పాను గదండీ! మనం ఎంతైతే కామ్‌గా అయిపోయిందాక నా ప్రాక్టికల్‌గా నేను ఏది చెప్తున్నా నా సొంత అనుభవాలతోనే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక దీక్షలో ఉన్నాను. బొట్టు పెట్టేసుకున్నాను. ఆ! ఈ గడ్డం జేసుకోవట్లేదు. ఎదుటోళ్ళకి అర్థమవుతున్నారు ఏదో దీక్ష చేస్తున్నాడు. జనరల్‌గా ప్రతిరోజు షేవ్ చేసుకునేవాడు ఏసుకోకుండా వస్తున్నాడు అంటే, ఏదో ఒక అమ్మవారి పూజ చేస్తున్నానులే అనేసేసి. అమ్మవారి పూజ చేస్తున్నానులే అనే వ్యక్తి మాట్లాడే విధానము, చూసే చూపులే కానియండి, బిహేవియరు ఎవ్రీథింగ్ షోస్ వాట్ యూ ఆర్ డూయింగ్. హ్మ్. ఎదుటోళ్ళకి కూడా నమ్మకం. ఏదో దేవుడు పూజ చేస్తానంటాడు. ఇట్లా మాట్లాడతాడు, వచ్చి అట్లా చేస్తాడు. ఇక్కడ కూర్చొని తింటాడు, అక్కడ నిల్చొని అది తింటాడు, ఇది తింటాడు. ఇది ఏంటంటే నా ద్వారా నేను పీఠాన్నో నేను నే నేను తీసుకున్న మత దీక్ష తీసుకున్న గురువుగారినో, పీఠాన్నో, మరో దాన్నో తక్కువ చేస్తున్నట్టు. అంతే గదండీ. నా బిహేవియర్ కరెక్ట్‌గా ఉండి నేనొక సరళంగా, ఒక పద్ధతిగా, ఒక నిదానంగా మాట్లాడడం. హ్మ్. ఎదుటివాడు అరే! ఈయన కరెక్ట్‌గా పూజా విధానాలు కరెక్ట్‌గా చేస్తున్నాడు. ఆ అమ్మవారిలో శక్తి ఉంది. ఆ! వారి గురువుగారి విధానంలో మంచి ఉంది కాబట్టి ఈయన అందరితో మంచిగా ఉన్నాడు. ఏ తప్పు మాటలు మాట్లాడట్లేదు. ఏ తప్పు పనులు చేయట్లేదు. అది చూపిస్తది. అంటే మన విధానంలో గూడా మార్పొస్తుందనమాట.